అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నానండి. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. దివ్య మనోప్రకాశం నుండి ఈరోజు మనం అధ్యాయం 15 చదువుకుంటున్నాం మాస్టర్స్. ఆత్మ యొక్క శక్తి రేఖలు. ఆత్మ యొక్క శక్తి రేఖలు ప్రత్యక్షీకరించబడినదంతా ఒక సజీవ దేహం అని, అందరి శ్రేయస్సు ప్రతి ఒక్కరి శ్రేయస్సే అన్న నియమంపై ఆధారపడిన 7 నియమాలు ఉన్నాయి. ప్రత్యక్షీకరించబడినదంతా ఒక సజీవ దేహం అని, అందరి శ్రేయస్సు ప్రతి ఒక్కరి శ్రేయస్సే అన్న నియమంపై ఆధారపడిన 7 నియమాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు చదువుతున్నాను మేడం. అందరి యొక్క శ్రేయస్సు ప్రతి ఒక్కరి శ్రేయస్సు అంటే దాంట్లో మనం కూడా ఉన్నాము కాబట్టి అందరి శ్రేయస్సు గురించి ఆలోచించాలి. అంటే అందరూ శ్రేయస్సుగా ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు ఆధారపడి ఉన్నాయంట. నియమాలపై ఆధారపడి ఉన్నాయి 7 నియమాలు. అవి ఒకటి త్యాగ నియమం. ఇది మీ ఆత్మ యొక్క స్వాభావిక లక్షణం. త్యాగం అంటే రేడియో ధార్మికత. స్వాభావిక లక్షణం. త్యాగం అనగానే ఏంటి? రేడియో ధార్మికత అంటున్నారు. రెండవది అయస్కాంత ప్రేరణ సిద్ధాంతం. ఇది ఇతర అంశాలతో మీ బంధాలకు చెందినది. అది మీ వ్యవస్థలో తప్పించలేని నియమం. ఏది ఎవరు దీని నుంచి తప్పించుకోలేరు. మీరు మీ ఆత్మకు సంబంధించిన వారు. మీ కుటుంబ సభ్యులకు, మీ దేశానికి, మానవాళికి, నక్షత్రాలకు, ప్రతిదానికి చెందినవారు. మీరు నిష్కపటంగా ఉంటూ వికసిస్తేనే మీ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఇది అయస్కాంత ప్రేరణ సూత్రం. ఐక్యతను సృష్టించే లక్ష్యంలో మనం భిన్న అంశాల నుంచి ప్రేరణ పొందుతాము. ఉదాహరణకు, మీరు క్రీస్తు నుంచి ప్రేరణ పొందినప్పుడు ఆయనతోనూ ఆయన లక్ష్యంతోనూ ఐక్యతలో ఉండాలనుకుంటారు. ఈ పారాగ్రాఫ్ చదివాను, మళ్ళీ చదువుతాను మేడం. సెకండ్ది వచ్చేసి త్యాగ నియమం. ఇది మీ ఆత్మ యొక్క స్వాభావిక లక్షణం. త్యాగం అంటే రేడియో ధార్మికత. త్యాగం అంటే రేడియో ధార్మికత అంటే ఆ త్యాగ స్థితిలో ఉండడం అనేది మన ఆత్మ యొక్క ముఖ్య లక్షణం. అది త్యాగం చేయగలగాలి అంటే అవసరమైనప్పుడు కొన్నిటిని వదలగలగాలి. అంటే వదలడము అంటే ఇవి బట్టలు ఇవన్నీ కాదు. ఒక్కొక్క పరిస్థితిలో ఆ పరిస్థితిలో మిమ్మల్ని ఉంచినా కూడా, అక్కడ మీకు ఒక దెబ్బ తగులుతున్నా కూడా, ఎదుట వారి యొక్క లెర్నింగ్ కి మీరు ఒక విషయంలో ఫేస్ చేయాల్సి వచ్చినా కూడా దానికి కూడా రెడీ అవ్వాలి. అక్కడ త్యాగం అనేది అవసరం. ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ లో మీకు ఒక మాట పడాలి. అంటే అక్కడ ఆ పరిస్థితి జరగడంలో మీరు ఒక మాట పడ్డారు, కానీ మీకు దాని యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కానీ ఇక్కడ ఈ పని జరిగితే కానీ పక్కనోడికి ఏదో ఆ ఒక విషయంలో ఎన్లైట్మెంట్ రావాలి అన్నప్పుడు ఇక్కడ దెబ్బ తగిలినా కూడా ఓకే అని సరెండర్ అవ్వగలగాలి. అక్కడ అది త్యాగం, పరిస్థితిని బట్టి. రెండవది అయస్కాంత ప్రేరణ సిద్ధాంతం. ఇది ఇతర అంశాలతో మీ బంధాలకు చెందినది. అంతే, మిగిలిన వాటితోటి బంధాలన్నిటితో సంబంధం. అది మీ వ్యవస్థలో తప్పించలేని నియమం. ఏది ఎప్పుడు దీని నుంచి తప్పించుకోలేరు. ఎవరు ఎప్పుడు దీని నుంచి ఏది ఎవరు దీని నుంచి తప్పించుకోలేరు.
అది మీ వ్యవస్థలో తప్పించలేని నియమం. ఏది ఎవరు దీని నుంచి తప్పించుకోలేరు. మీరు మీ ఆత్మకు సంబంధించిన వారు. మీ కుటుంబ సభ్యులకు, మీ దేశానికి, మానవాళికి, నక్షత్రాలకు, ప్రతి దానికి చెందిన వారు. ఆత్మకి సంబంధించిన వాళ్ళు, ప్రతిదానికి, నక్షత్రానికి, వీటన్నింటికి కూడా సంబంధించిన వాళ్ళు. మనం తెలుసుకున్నాం కదా, ఒక పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ వచ్చింది. ఒక్కొక్క అంశాత్మ నుంచి ఎన్నో జీవాత్మలు వచ్చాయి. ఆ జీవాత్మలన్నీ భూమి మీద ఉండొచ్చు, మిగిలిన నక్షత్ర లోకాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే కదా నువ్వు ఆత్మవి అని తెలుసుకుంటారు కృష్ణ భగవానులు. అంటే ఎప్పుడైతే నేను ఆత్మని అని అర్థమవుతుందో, సమస్తము మనం ఇక్కడ ఉన్న జీవాత్మలన్నీ ఆత్మల నుంచే రిలీజ్ అయినాయి, వీటి యొక్క మూలం ఇది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఆ క్లారిటీ మనకు ఉంటది అనమాట. అది మీరు నిష్కపటంగా ఉంటూ వికసిస్తే మీ బంధాలు వృద్ధి చెందుతాయి. నిష్కపటంగా, కపటం లేకుండా ఉండాలి. అంటే అంటారు కదా కల్లా కపటం అని. అంటే ఆ కపటం లేకుండా ఆ పూర్తి ప్రేమతోటి, ఆ కరుణతోటి ఉన్నప్పుడు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి అంతా. ఇది అయస్కాంత ప్రేరణ సూత్రం. అంటే ఐక్య ఈ అయస్కాంత ప్రేరణకు కారణం ఏంటి? మనం ఏమనుకున్నాం? మనం అందరం ఆత్మస్వరూపులమే అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన మధ్యలో ఒక మ్యాగ్నెట్ లాగా ఒక ఫార్మింగ్ అనేది అయిపోతుంది. ఓ, మనందరం ఒక ఫ్యామిలీనేనా, సృష్టిలో ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీనేనా అని ఐక్యతలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటామో, మనందరి మధ్యలో ఒకరి పట్ల ఒకరికి ఒక అయస్కాంతం లాగా ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోతుంటది. మరి ఆ అయస్కాంతం లాగా ఆ బాండింగ్ ఏర్పడింది అంటే మనము ఆత్మస్వరూపము, ఒక ఆత్మ నుంచి వచ్చిన బిడ్డలము, ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన బిడ్డలము అని ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో మొత్తం మారిపోద్ది. ఒక క్షణం ఆలోచించండి. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఏంటి ఒక బాండింగ్ ఉంటుంది. ఎందుకని? ఒక తల్లి నుంచి వచ్చిన బిడ్డలు కాబట్టి వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ ఉంటుంది. అదే ఒక అయస్కాంతం. అట్లాగే ఈ సృష్టి అంతా పూర్ణాత్మ నుంచి ఆ అంశాత్మల నుంచి జీవాత్మలు, ఇక్కడ ఉన్న ఈ జీవాత్మలన్నీ కూడా ఒక పూర్ణాత్మ నుంచే వచ్చాయి అనే ఫీల్ లో ఒకసారి మీరు గమనించండి. ఒక ఫ్యామిలీని ఏ విధంగా అయితే చూస్తున్నారో ఈ సృష్టిని కూడా ఆ కోణంలో చూసినప్పుడు అందరి మధ్యలో ఒక బాండింగ్, ఒక అయస్కాంతం, ఒక మ్యాగ్నెట్ లాగా ఫార్మింగ్ ఉంటది. ఆ ఫార్మింగ్ ఉన్నప్పుడు అందరి మధ్యలో ఆ స్నేహము, ఇంకా హెల్ప్ చేసే గుణము, ఇవన్నీ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఆ ఐక్యతలోకి కూడా వెళ్ళిపోతారు. ఒక్కసారి కుటుంబం ఎలా ఉంటుందో అన్నారు కదా, ఈ విశ్వం ఉంది, భూమి అనే ఈ విశ్వం ఒక పూర్ణాత్మ నుంచి వచ్చింది. అట్లా ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. మీరు ఇమాజిన్ చేసినప్పుడు మీకు ఆ క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఫాస్ట్ గా వెళ్ళగలుగుతారు ముందుకి. ఏ విషయంలోనైనా సరే ఒక్కసారి దాన్ని ఇమాజిన్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఇమాజిన్ చేస్తూ ఉంటామో మనము ఆ ఐక్యతలోకి వెళ్ళటానికి ఒక ఆస్కారం అవుతుంది అది. మీరు నిష్కపటంగా ఉంటూ వికసిస్తే మీ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అంటే కోపము, ద్వేషము ఏమీ ఉండవు, ఇంకా నిష్కపటంగా ఉంటాం. ఇది అయస్కాంత ప్రేరణ సూత్రం. ఐక్యతను సృష్టించే లక్ష్యంతో మనం భిన్న అంశాల నుంచి ప్రేరణ పొందుతాము. ఐక్యతను సృష్టించే లక్ష్యంతో మనం భిన్న అంశాల నుంచి ప్రేరణ పొందుతాము. ఉదాహరణకు, మీరు క్రీస్తు నుంచి అదే ఐక్యతలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఒకరి మధ్యలో ఆ బాండింగ్ ఉంటుంది, ఆ ప్రేరణ పెరుగుద్ది. ఒక్కసారి ఎప్పుడైనా ఏదైనా సరే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేయండి, అట్లా ఊహిస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. ఆ ఊహే వర్ణనాతీతం అది. ఐక్యతను సృష్టించే లక్ష్యంతో మనం భిన్న అంశాల నుంచి ప్రేరణ పొందుతాము. ఉదాహరణకు, మీరు క్రీస్తు నుంచి ప్రేరణ పొందినప్పుడు
ఆయనతోనూ ఆయన లక్ష్యంతోనూ ఐక్యతలో ఉండాలనుకుంటారు. అంతే కదా, వాళ్ళు రోల్ మోడల్ గా ఉండిపోయారు కదా. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, పత్రి సారు అనగానే ధ్యానం అందరికి బాగా గుర్తొచ్చేస్తుంది, శాకాహారం గుర్తొస్తుంది. ఇవన్నీ వాళ్ళు వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు ఆ వర్క్ చేస్తున్నారు. మరి ఆ లక్ష్యంగా పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు మనకి వాళ్ళని చూడగానే మనకు అవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు, కర్మ సిద్ధాంతము రియలైజేషన్ మెయిన్ ఇంపార్టెంట్. రియలైజేషన్ అంటారు సార్. ఆ రియలైజేషన్ డ్రీమ్స్ ద్వారా మనల్ని మనం అంతర్గుణాలను మార్చుకోవటం, ఇవన్నీ వంశీ సార్ అనగా ఎమ్మడే గుర్తొచ్చేస్తాయి. అలాగా వాళ్ళు కొన్ని లక్ష్యాలతో ఉంటారు, ఆ లక్ష్యాలు మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. మూడవ నియమం సేవా నియమం. 4వ నియమం ఆకర్షణ వికర్షణల నియమం. సేవా నియమం అందరికీ తెలిసిందే. ఆకర్షణ వికర్షణ నియమం. ఓకే. ఆకర్షణ వికర్షణల నియమం. వికర్షణ అంటే ఈ నియమాల వాస్తవీకరణల నుంచి మిమ్మల్ని నిరోధించే ప్రతిదాన్ని తోసిపుచ్చడం లేదా దూరం చేయడం. మీ వృద్ధిని, వికాసాన్ని, వ్యాప్తిని నిరోధించే ప్రతిదాన్ని దూరం చేయడం. అంటే మన పురోభివృద్ధి జరగడానికి అవసరమైన వాటినే పట్టుకోవాలి, పురోభివృద్ధిని జరగనీయకుండా చేసే వాటిని వదలగలగాలి. ఏ అవసరమో అవి తీసుకోవడం, అవసరం లేని వాటిని పక్కకు పెట్టేయటం. అదొకసారి మళ్ళీ చదువు. ఓకే మేడం. 4వది ఆకర్షణ వికర్షణల నియమం. వికర్షణ అంటే ఈ నియమాల వాస్తవీకరణల నుంచి మిమ్మల్ని నిరోధించే ప్రతిదాన్ని తోసిపుచ్చడం లేదా దూరం చేయడం. అంటే మనము ఆ సత్యంలో, ఆ దివ్యత్వంలోకి వెళ్ళటానికి ఏవైతే అడ్డుపడుతున్నాయో ఆ అడ్డుపడుతున్న వాటిని పక్కకు నెట్టేయాల్సిన డ్యూటీ ఎవరిది? మనదే. ఏదైనా సరే మనం చేస్తేనే అక్కడ జరుగుతుంది. భగవంతుడైనా సరే, విశ్వాత్మైనా పూర్ణాత్మైనా ఎవరైనా సరే ఇది మార్చుకో అని చెప్తారు, అంతవరకే. అది మార్చుకోవాల్సిన డ్యూటీ ఎవరిది? మనది అని బాగా గుర్తు పెట్టుకోవాలి మనకు మనం. తోసిపుచ్చడం లేదా దూరం చేయడం. మీ పురోభివృద్ధిని, వికాసాన్ని, వ్యాప్తిని నిరోధించే ప్రతిదాన్ని దూరం చేయడం. ఈ నియమం మీ ఆత్మలో ఉంటుంది. మీరు అప్రయత్నంగానే కొన్ని విషయాలను ఆకర్షించడం, కొన్ని వికర్షించడం చేస్తారు. అప్రయత్నంగానే కొన్ని విషయాలను ఆకర్షించడం, కొన్ని వికర్షించడం చేస్తూ ఉంటాం. మీ ఆకర్షణ వికర్షణల నిష్పత్తి మీ మార్గాన్ని, మీ విజయపు స్థాయిని నిర్మిస్తుంది. అంటే ఇప్పుడు సరికాని వాటన్నిటిని ఆకర్షించాము, అప్పుడు మనకు విజయం ఉండదు కదా. సరి అయిన వాటిని ఆకర్షించాము, అప్పుడు మనకు విజయం ఉంటుంది. అంటే మన విజయం ఎవరి చేతుల్లో ఉంటుంది? మన చేతుల్లోనే ఉంది. సరి అయినన్ని తీసుకున్నాము, చక్కగా ముందుకి పరిణామంలోకి వెళ్తాం, దివ్యత్వంలోకి వెళ్తాం. దీన్ని తీసుకున్నాము, దివ్యత్వంలోకి వెళ్ళాం కదా. అది మీ ఉనికి స్థితి, మీ ఆకర్షణ వికర్షణల నిష్పత్తియే మీ ఆత్మ ఈ మహత్తర నియమంతోనే పనిచేస్తుంది. మీ ఉనికి, మళ్ళీ చదువుతాను మేడం ఆ 2 లైన్స్. మీ ఆకర్షణ వికర్షణల నిష్పత్తి మీ మార్గాన్ని, మీ విజయపు స్థాయిని నిర్మిస్తుంది. మీ ఉనికి స్థితి, మీ ఆకర్షణ వికర్షణల నిష్పత్తియే మీ ఆత్మ ఈ మహత్తర నియమంతోనే పనిచేస్తుంది. అంతే కదా. మన ఉనికి దేన్ని బట్టి ఉంటది? ఈ ఆకర్షణ వికర్షణలు బట్టి మన ఉనికి ఉంటుంది, దాన్ని బట్టి మన ఆత్మ. అది 5వది సామూహిక అభివృద్ధి నియమం. ఈ నియమం మీ మూలంతో ఉంటుంది కనుక దీనిని తిరస్కరించడం అసాధ్యం.
ప్రతి ఏంటి? వ్యక్తి సామూహిక అభివృద్ధి నియమం. 5వది మేడం. ఈ ఉమ్, నియమం మీ మూలంతో ఉంటుంది కనుక దీనిని తిరస్కరించటం అసాధ్యం అంటున్నారు మేడం. ఉమ్. మూలానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది, అందువల్ల దాన్ని తిరస్కరించడం అనేది మనం చెయ్యలేము. ప్రతి వ్యక్తి సమూహంలో భాగంగా ఒక్కసారి మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ చదువు. ఓకే మేడం. 5వ పాయింట్ మేడం, సామూహిక అభివృద్ధి నియమం. ఉమ్. ఈ నియమం మీ మూలంతో ఉంటుంది కనుక దీనిని తిరస్కరించటం అసాధ్యం. ప్రతి అంటే వ్యక్తి ఎప్పుడైతే మూలంలో మార్చుకుంటామో మన అభివృద్ధి అనేది పూర్తిగా జరుగుతుంది. మూలంలో మార్చలేదు, బయటే మార్చాము, అభివృద్ధి కొంతవరకే ఉంటుంది. అది మూలంలో మార్చాల. ప్రతి వ్యక్తి సమూహంలో భాగంగా ఉండాలనుకుంటాడు. కుటుంబాలు, సమూహాలు, చర్చీలు, సమూహాలు, వివిధ సంస్థలు, సమూహాలు, దేశాలు, సమూహాలు, మానవాళి అంతా ఒక సమూహం. సౌర కుటుంబం అంతా ఒక సమూహం. ఈ నియమం క్రింద మీరందరూ ఒక సమూహంలో భాగంగా ఉంటారు. ఇక్కడ సమూహం అంటే మీరు మీ కిరణాలు, మనస్తత్వం ద్వారా సాన్నిహిత్యం పెంపొందించుకున్న బంధాలు. మళ్ళీ చదువు. ఓకే మేడం. 5వది సామూహిక అభివృద్ధి నియమం. ఈ నియమం మీ మూలంతో ఉంటుంది కనుక దీనిని తిరస్కరించటం అసాధ్యం. ప్రతి వ్యక్తి సమూహంలో భాగంగా ఉండాలనుకుంటాడు. కుటుంబాలు, సమూహాలు, చర్చీలు, సమూహాలు, వివిధ సంస్థలు, సమూహాలు, దేశాలు, కుటుంబము, సమూహాలు, చర్చీలు, సమూహాలు, వివిధ సంస్థలు, సమూహాలు. ఓకే, అన్ని సమూహాలుగా ఉంటాయి అని చెప్తున్నారు. మేడం. దేశాలు, సమూహాలు. ఉమ్. మానవాళి అంతా ఒక సమూహం. సౌర కుటుంబం అంతా ఒక సమూహం. ఈ నియమం క్రింద మీరందరూ ఒక సమూహంలో భాగంగా ఉంటారు. సమూహం, ఇదంతా ఒక సమూహం అనే భావనతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మార్పు అనేది వస్తుంటది. ఇక్కడ సమూహం అంటే మీరు మీ కిరణాలు, మనస్తత్వం ద్వారా సాన్నిహిత్యం పెంపొందించుకున్న బంధాలు. 5th పాయింట్ అయిపోయింది మేడం. ఓకే. 6వది విస్తృత ప్రతిస్పందన నియమం. విస్తృత ప్రతిస్పందన నియమం. సరస్సులోకి విసరబడిన రాయి విస్తరించే అలలను రేకెత్తించినట్లే మీ ఆత్మ జీవితపు వాస్తవానికి, దాని మర్మానికి, దాని నియమాలకు, దాని శాస్త్రాలకు, ప్రతిదానికి ప్రతిస్పందిస్తూ విస్తృతంగా కేంద్రీకృత వలయాలలోకి వెళ్తూ వ్యాపిస్తుంది. నిదానంగా చెప్పు. ఓకే మేడం. ఈ 2 లైన్స్ కంప్లీట్ చేస్తాను మేడం. మీరు ఉన్న చోటే ఆగిపోవడం గొప్ప పాపం. అప్పుడు మీరు మిమ్మల్ని ఘనీభవించేటట్లు చేస్తారు. 6th పాయింట్ మళ్ళీ చదువుతాను మాస్టర్స్. విస్తృత ప్రతిస్పందన నియమం. సరస్సులోకి విసరబడిన రాయి విస్తరించే అలలను రేకెత్తించినట్లే మీ ఆత్మ జీవితపు వాస్తవానికి, దాని మర్మానికి, దాని నియమాలకు, దాని శాస్త్రాలకు, ప్రతిదానికి ప్రతిస్పందిస్తూ విస్తృతంగా కేంద్రీకృత వలయాలలోకి వెళ్తూ వ్యాపిస్తుంది. ఇప్పుడు ఒక కొలనుంది, కొలంలోకి రాయి విసిరగానే అలల్లాగా వచ్చేస్తుందా లేదా? ఆ విధంగా మన ఆత్మ వీటన్నిటి ద్వారా విస్తృతం అవుతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్స్ ఉండడం ద్వారా విస్తృతం అవుతుంది. అవేంటి ఒక్కొక్కటి చదువు. ఓకే మేడం. దాని మర్మానికి, దాని నియమాలకు, దాని శాస్త్రాలకు, ప్రతిదానికి
దాని ఆత్మ యొక్క మర్మం ఏదో తెలుసుకోవాలి. ఆత్మ కొన్ని నియమాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి. ఆత్మ గురించి చెప్పే శాస్త్రాలు ఎన్నో ఉంటాయి, వాటిని చదవాలి. ప్రతిదానికి ప్రతిస్పందిస్తూ విస్తృతంగా కేంద్రీకృత వలయాలలోకి వెళ్తూ వ్యాపిస్తుంది. ప్రతి దానికి స్పందిస్తుంది. స్పందించి ఏది అవసరమో తీసుకొని దాన్ని బట్టి అది విస్తృతం అవుతూ ఉంటుంది ఆత్మ. అంతకుముందు ఆత్మ అంటే ఏదో ఒక ఆత్మ అంటే కాంతి. ఇప్పుడు అర్థమవుతుంది, ప్రతి ఒక్కరం ఆత్మస్వరూపులం. ఆత్మ ప్రతి ఒక్కరికి ఆత్మ ఒక్కొక్క ప్రణాళికని ఇచ్చి పంపిస్తుంది, కర్మ లెక్కలను ఇచ్చి పంపిస్తుంది. కాబట్టి వాళ్ళ ప్రణాళికని, వాళ్ళ కర్మ లెక్కలను వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు. మన ప్రణాళికని, కర్మ లెక్కలను మనం క్లియర్ చేసుకుంటున్నాము అనే అవగాహన ఇప్పుడు వచ్చింది. స్టార్టింగ్ లో ఒక విధమైన అవగాహన ఉంది. ఈ అవగాహన మారే కొద్దీ మన ఆత్మ విస్తృతం అవుతుందా లేదా? ఓహో, ఆత్మలో కూడా అంతర్గుణాలు అంటే దుర్గుణాలు ఉంటాయి, వాటిని సరిచేయాలి అనేది అర్థమవుతుందా లేదా మనకి? దాన్ని దాని శాస్త్రాలకు ప్రతిదానికి ప్రతిస్పందిస్తూ విస్తృతంగా కేంద్రీకృత వలయాలలోకి వెళ్తూ వ్యాపిస్తుంది. మీరు ఉన్న చోటే ఆగిపోవడం గొప్ప పాపం. అప్పుడు మీరు మిమ్మల్ని ఘనీభవించేటట్లు చేస్తారు. అంటే ఉన్న చోటనే ఓకే, ఏదైతే తెలుసుకున్నామో అంతే, ఇది ఇంతే, అంటే ఇంతవరకే కరెక్ట్, ఇంకేమీ లేదు అనే భావన రాకూడదు. ఇదే చివరి మెట్టు అనే భావన రాకూడదు. ఎప్పుడు నేను అదే చెప్తుంటాను. ఇది తెలుసుకున్నాం, ఓకే, ఇంతవరకు హ్యాపీ, మరి దీని నెక్స్ట్ ఏంటి అనే అన్వేషణ ఎప్పుడూ మనలో ఉండాలి. ఎప్పుడైతే అదే లాస్ట్ మెట్టు అంటే ఘనీభవించడము అంటే ఎదుగుదల ఉండదు, అక్కడికి ఆగిపోతాం. అది అందుకని ఎప్పుడైనా సరే జ్ఞానం తెలుసుకున్నాక ఇంతవరకు తెలిసింది, ఓకే, దీని తర్వాత ఇంకా నేను ఏదో తెలుసుకోవాలి అనే అన్వేషణ మనలో ఎప్పుడూ ఉండాలి. 7వ పాయింట్ మేడం, నిమ్న నాలుగింటి నియమం. నిమ్న నాలుగింటి నియమం భౌతిక, ప్రాణమయ, సూక్ష్మ, మనో శరీరాలను నాలుగు నిమ్న శరీరాలు అంటారు. భౌతిక, ప్రాణమయ, సూక్ష్మ, మనో శరీరాలను 4 నిమ్న శరీరాలు అంటారు. తాతం గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, అవి నిమ్న శరీరాలు అని, నిమ్న మానసం అని చెప్తూ ఉంటారు కదా, అది. ఇవి కొన్ని నియమాల ఉప విభాగాలను కలిగి ఉండి వాటి కింద పనిచేస్తాయి. అంతే, వీటికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ నియమాలను, విషయాలను మనం మన సినిమాలు, నాటకాలు, సంగీతం, కవిత్వం వంటి వాటి ద్వారా అందిస్తాం. దాని వలన మనుషులకు మీరు అందరి కోసము, అందరూ మీకోసం అని అర్థమవుతుంది. మళ్ళీ చదవాలి. ఓకే మేడం. ఇవి కొన్ని నియమాల ఉప విభాగాలను కలిగి ఉండి వాటి కింద పనిచేస్తాయి. అంటే కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలకు తగ్గట్టుగా ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు భౌతిక శరీరం ఉంది, భౌతిక శరీరానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఏది పడితే అది తీసుకోకూడదు, ఫుడ్ కూడా శాకాహారమే తీసుకోవాలి, హింసతో కూడింది తీసుకోకూడదు, ఇట్లా ప్రతిదానికి ఏంటి భౌతిక, ప్రాణమయ, సూక్ష్మ, మానసిక శరీరాలకి కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలకు తగ్గట్టుగా ఉండాలి అంటున్నారు. ఈ నియమాలను, విషయాలను మనం మన సినిమాలు, నాటకాలు, సంగీతం, కవిత్వం వంటి వాటి ద్వారా అందిస్తాం. అది అంటే కవిత్వం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని ఇస్తూ ఉంటది కదా, అట్లా ఒక్కొక్క దాని ద్వారా అందిస్తూ దాన్ని యాక్టివ్ చేసుకుంటూ ఉంటాం. దాని వలన మనుషులకు మీరు అందరి కోసము, అందరూ మీకోసం అని అర్థమవుతుంది. అంటే మనం ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, అన్ని చెప్తూ ఉన్నారు, ఆయన జ్ఞానం తెలిసిందంతా చెప్తూ ఉన్నారు. అప్పుడు అవన్నీ మన మనస్సుకి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి కదా, ఆ సత్యం తెలుసుకునే కొద్దీ. అలాగా ఒకరికి మధ్య ఒకరికి ఆ బాండింగ్ కూడా ఏర్పడిపోతుందా, ఉండదా?
అలాగా. ఉమ్, సేవ వికర్షణ నియమంలో ఇమిడి ఉండే విధానం. ఉమ్, 2 రకాల సేవలు ఉన్నాయి. ఒకటేమో మీరు మీ కేంద్రాన్ని కోల్పోయి అదృశ్యం అవ్వడం. ఉమ్. రెండవదేమో మీరు ఎంత ఇస్తే అంత గ్రహించటం. మీరు మీ కేంద్రాన్ని కోల్పోయి అదృశ్యం అవ్వటం. మన కేంద్రంలో మనం కోల్పోవడం అంటే దాన్ని సరిగా ఉంచలేదు, అప్పుడు అది మనం కోల్పోయినట్టే కదా. మన ఆత్మనైనా సరే మొదటి జన్మల్లో సరిగా ఉంచకపోయినా పొయ్య కొద్ది దాన్ని సరిచేస్తూ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. మరి దాన్ని కూడా అలాగే వదిలేసామనుకోండి, ఇంకేముంది, వేస్ట్ అయిపోతుంది కదా. అది. మళ్ళీ చదువుతాను మేడం ఆ లైను. సేవా వికర్షణ నియమంలో ఇమిడి ఉండే విధానం 2 రకాల సేవలు ఉన్నాయి. ఉమ్, ఒకటేమో మీరు మీ కేంద్రాన్ని కోల్పోయి అదృశ్యం అవ్వటం. ఉమ్. రెండవదేమో మీరు ఎంత ఇస్తే అంత గ్రహించటం. ఆ కేంద్రం కావాల్సినంత వరకే గ్రహించటం. ఫస్ట్ లో మాత్రం ఏది పడితే అది వేసేసాం కాబట్టి కోల్పోతాం. కానీ ఏది అవసరమో దాన్ని ఇస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఆత్మని. మీరు ఇవ్వడం, తీసుకోవడం చేసినప్పుడు ఆ ప్రసారం చేసే కేంద్రం మార్పు చెందుతుంది. ఉమ్, ఇది ఆకర్షణ, వికర్షణల నియమంతో పాటు స్వచ్ఛపరచబడిన వ్యవస్థతో సంబంధం ఉంటుంది. సారీ మేడం. వ్యస్ స్వచ్ఛపడబ స్వచ్ఛపరచబడిన వ్యవస్థతో బంధంలో ఉంటుంది. ఉమ్. స్వచ్ఛపరచబడిన వ్యవస్థతో బంధంలో ఉంటుంది. ఉమ్. సేవ అనేది స్వీకరించటం మరి విడుదల చేయటం. చదువుది. సేవ అంటే ఏకాత్మను జీవరూపాలన్నింటిలోనూ వాస్తవీకరించటం. అంటే ఏకాత్మని జీవ రూపాలన్నింటిలోనూ చూడగలగటం. అంటే పరమాత్మ ప్రతి ఒక్కరిలోనూ ఆ పరమాత్మ తత్వం ఉంది అని ఆ పరమాత్మను గుర్తించగలగటం, అదే సేవ. ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కరిలో నుంచి కూడా పరమాత్మ ఆదేశం ఇస్తూ ఉంటారు. ఆ ఆదేశాన్ని కరెక్ట్ గా మనం క్యాచ్ చేయగలగాలి. క్యాచ్ చేయకపోతే ప్రతి ఒక్కరు మాట్లాడిన దానికి మన అవగాహన ఎలా ఉంటుందంటే ప్రతికూలంగానే కనిపిస్తుంది. ఓ పరమాత్మ నాకు ఈ ఆదేశం ఇచ్చారా, ఓకే, నేను దీన్ని తీసుకోవాలి అని ఆ పరమాత్మ ఆదేశాన్ని గుర్తించగలగాలి. ఆ లైన్ మళ్ళీ చదువు. ఓకే మేడం. సేవ అనేది స్వీకరించటం మరి విడుదల చేయటం. సేవ అంటే ఏకాత్మను జీవ రూపాలన్నింటిలో వాస్తవీకరించటం. అంటే ఆ ఏకాత్మని అన్నిట్లోనూ వాస్తవీకరించడం అంటే చూడగలగటం. ఉమ్, అది ఇముడ్చుకోలు తత్వం కలిగింది. అంటే అట్లా ఎప్పుడైతే చూడగలుగుతూ ఉంటామో మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తూ పోతూ ఉంటామో అందరినీ మనలో ఇముడ్చుకోగలుగుతాం. అప్పుడు ఐక్యతలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. మళ్ళీ చదువురా. ఓకే మేడం. సేవ అనేది స్వీకరించటం మరి విడుదల చేయటం. ఉమ్, సేవ అంటే ఏకాత్మను జీవ రూపాలన్నింటిలో వాస్తవీకరించటం. ప్రతి ఒక్కరిలోనూ ప్రతి జీవరూపంగా జీవం అంటే అంటారు కదా ప్రహ్లాదుడు, అంతటా నేనే ఉన్నాను, అణువణువులోనూ నేనే ఉన్నాను అంటారు కదా. ప్రతి ఒక్కరిలోనూ నేనున్నాను అని చెప్తారు కదా. అలాగా మనం చూడగలగటం. ఎప్పుడైతే అలా చూడగలుగుతామో అప్పుడు ప్రతి ఒక్క ఎక్కడి నుంచి పరమాత్మ ఏం ఆదేశం ఇస్తున్నారో మనకు అర్థమైపోతుంది. ఎందుకని ప్రతి ఒక్కరికి 7వ శరీరం నిర్వాణమయ కోసం దీంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పరమాత్మతోటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి ఉంటుంది. అది. అది ఇముడ్చుకోలు తత్వం కలిగింది. మీ పరిణామ స్థాయితో సంబంధం లేకుండా వదిలిపెట్టవద్దు. సంబంధం లేకుండా ఇప్పుడు వదిలిపెట్టేసాం మన పరిణామ స్థాయిని, అది ఎట్టబడితే అటు వెళ్ళిపోద్ది. అందుకని ఎప్పుడు గమనిస్తుండాలా
టార్కం గారు ఒక బుక్ లో చెప్పారు. దేంట్లబ్బా? అంతర్గత వికాసంలో ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం వెనక్కి తిరిగి చూడండి మిమ్మల్ని మీరు. ఎంతవరకు మార్పు చెందారో గమనించండి అని చెప్తారు. అది అది పట్టించుకోకపోతే మళ్ళీ ఆ ఎదుగుదల ఎటు పోతుందో తెలీదు, ఏమీ తెలీదు. అందుకని ఎప్పుడు అబ్జర్వేషన్ ఉండాల. ఉమ్, మీ ఆత్మ మిమ్మల్ని తయారు చేయడానికి ఎంతో శ్రమిస్తుంది. దానితో ఉమ్. సహకరించండి. అంతే, దాంతో సహకరిస్తేనే కదూ మనం ఇంకా ఎదగగలం. ఉమ్, మీ సహకారం 5% ఉంటే మంచిదే. 10% ఉంటే ఉత్తమం. 100% అయితే మహాద్భుతం. ఉమ్. అది పరిణామం ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి మనం ఎదుగుతున్నామని మనం నిర్ణయించుకోవచ్చు. ఉమ్, మీ ఆత్మ మిమ్మల్ని తయారు చేయడానికి ఎంతో శ్రమిస్తుంది. దానితో ఉమ్. సహకరించండి. మీ అది సహకారం 5% ఉంటే మంచిదే. 10% ఉంటే ఉత్తమం. 100% అయితే మహా అద్భుతం. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని నేను ఉత్తముడిని కాను, వట్టి చెత్తను అనుకోకండి. ఉమ్. మీరు అది కాదు, ఒక మహోన్నతమైన చూపు మిమ్మల్ని పర్యవేక్షిస్తుంది. అంటే మనం అనుకుంటున్నాం ఎవరు గమనించట్లేదు అని, కానీ పైన మాస్టర్స్ మన మీద ఒక కన్నేసే ఉంచారు. ఉమ్. వాళ్ళు వృషభ మహోన్నతమైన మాస్టర్స్ కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఉమ్. వృషభ రాశి యొక్క నేత్రం ఆల్డేబరన్ అనే పెద్ద నక్షత్రం. ఆ నేత్రం ఆ నక్షత్రం అదే మా డ్రాయర్లు ఉంది కదా, మంచం పక్కన డ్రాయర్. ఈ అంకమ్మ. ఉమ్. వృషభ రాశి యొక్క నేత్రం ఆల్డేబరన్ అనే పెద్ద నక్షత్రం. ఆ ఉమ్. నేత్రం ఆ నక్షత్ర మండలి ఆత్మ. ఉమ్. వైశాఖలో అది మనల్ని యథాతథంగా ఏమై ఉన్నామో చూడటానికి మన ఆత్మ ద్వారా చూస్తుంది. మళ్ళీ చదువు ఇది నిదానంగా. ఓకే మేడం. ఉమ్. వృషభ రాశి యొక్క నేత్రం ఆల్డేబరన్ అనే పెద్ద నక్షత్రం. ఉమ్. ఆ నేత్రం ఆ నక్షత్ర మండలి ఆత్మ. ఉమ్. వైశాఖలో అది మనల్ని యథాతథంగా ఏమై ఉన్నామో చూడటానికి మన ఆత్మ ద్వారా సూచిస్తుంది. సారీ మేడం, ఆత్మ ద్వారా చూస్తుంది. అదే కదా, అక్కడ ఉన్నదాన్ని ఆత్మ ద్వారా మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది, మన ఆత్మ గమనిస్తుంటది, అది హైయెస్ట్ది కాబట్టి. ఉమ్. విశ్వంలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. చీకటి శక్తులు నాశనం చేయటానికి ప్రయత్నించేది ఈ బంధాన్నే. అంటే ఆ కనెక్టివిటీని నాశనం చేయడానికి చీకటి శక్తులు ఎప్పుడు మనకి ప్రోత్సహిస్తూ ఉంటాయి, కానీ మనం ఆ కనెక్టివిటీ పోకుండా చూసుకోవాలి. అందుకే కదా సార్ అంటుంటారు, మీకు కనెక్టివిటీ దొరికింది, ఆ కనెక్టివిటీ పోకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఆ నేత్రమే పర్యవేక్షణ. దానిలో ప్రతి దానితోనూ బంధం ఉంటుంది. అంతే. సేవ అంటే జీవరూపాలన్నింటిలోనూ ఏకాత్మను వాస్తవీకరించడం. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ ఆత్మస్వరూపులు అని చెప్పి ఆ ఏకాత్మని చూడగలిగే శక్తి పెంచుకోవటం. ఎప్పుడైతే ఆ శక్తి పెరిగిందో మన భావన మారుతుంది, అవగాహన మారుతుంది, మొత్తం మారిపోతుంది. అది మీ ఆత్మకు 3 ముఖ్య శక్తి రేఖలు ఉంటాయి. మేధాశక్తి మొదటి శక్తి రేఖ. మీ ఆత్మకు 3 ముఖ్య శక్తి రేఖలు ఉంటాయి. మేధాశక్తి మొదటి శక్తి రేఖ. మేధాశక్తి అనేది ప్రేమ రెండవ శక్తి రేఖ. ఇచ్ఛా శక్తి మూడవ శక్తి రేఖ. మేధాశక్తి, ప్రేమ, ఇచ్ఛాశక్తి. మేడం.
ఉమ్, ఈ శక్తి రేఖలు మీ కలశంలోని 12 దళాలతో పనిచేస్తాయి. ఉమ్. మేధా కలశంలో ఉన్న 12 దళాలతోటి వర్క్ చేస్తూ ఉంటాయి. మేధాశక్తి, ప్రేమ, కరుణ. శక్తి. సారీ ఇచ్ఛాశక్తి. ఉమ్, ఈ శక్తి రేఖలు మీ కలశంలోని 12 దళాలతో పనిచేస్తాయి. ఉమ్, మేధాశక్తి మొదటిది ఉమ్, మేధాశక్తి. మొదటి ఉమ్, శక్తిను జ్ఞానం యొక్క విద్యుత్ అని అంటారు. ఉమ్, అది మీ భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు, కాంతి, సత్యాలకు సేవ చేసేటట్లు చేస్తుంది. మళ్ళీ చెప్పమ్మా. ఓకే మేడం. మేధాశక్తి మొదటి శక్తి రేఖను జ్ఞానం యొక్క విద్యుత్ అని అంటారు. ఉమ్, అది మీ భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు, కాంతి, సత్యాలకు సేవ చేసేటట్లు చేస్తుంది. అంటే వాటికి సంబంధించిన వాటిని అన్నిటినీ తెలుసుకుంటుంటది ఇది. భౌతిక, అనుభూతిక, సూక్ష్మన, మనోశరీరం, మానసిక శరీరం. కాంతి, సత్యాలకు మేడం ఉమ్, సేవ చేసేటట్లు చేస్తుందంట. అంతే. ఉమ్, మీరు కాంతిని పెంపొందించి విస్తరించి దానితో కలిసిపోయి చీకటిని నిరోధిస్తూ సత్యవంతంగా, నిజాయితీగా, నిరాడంబరంగా, వాస్తవంగా, కాంతిగా ఉంటారు. అది వాస్తవంగా కాంతిగా మనం ఉండగలుగుతాం. నిజాయితీగా, నిరాడంబరంగా, వాస్తవంగా, కాంతిగా ఉంటారు. సత్యవంతంగా ఉంటారు. అంతే. మీరు భౌతికంగా ఏం చేసినా ప్రపంచపు కాంతిని పెంపొందించేదిగా ఉండాలి. మీరు దొంగతనం చేయటం, అసత్యాలు ఆడటం, వంచించడం వంటివి చేస్తే చీకటిలో ఉంటారు. అంతే కదా. అరిషడ్ వర్గాలు, దుర్గుణాలు, ఆ దుర్గుణాలలో ఉంటే మనం చీకటిలోనే ఉంటాం. గుప్త జ్ఞానం అనేది నిజమైన ధర్మానికి, విలువలకు చెందింది. గుప్త జ్ఞానం అంటే ఆ సత్యం గుప్తంగా ఉంటది. ఆ గుప్తమైన ఆ జ్ఞానాన్ని పట్టుకున్నప్పుడు మన ఎదుగుదల ఉంటుంది అని చెప్తున్నారు. ఇది మళ్ళీ చదువుతాను మేడం. మేధాశక్తి మొదటి శక్తి రేఖను జ్ఞానం యొక్క విద్యుత్ అని అంటారు. అది మీ భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు, కాంతి, సత్యాలకు సేవ చేసేటట్లు చేస్తుంది. అది అవన్నీ సేవ చేసేటట్లు చేస్తుంది కాబట్టి మనం ఇంప్రూవ్ అవ్వగలుగుతాం, ఉన్నతంగా ఎదగలుగుతాం. అంటే మీరు కాంతిని పెంపొందించి విస్తరించి దానితో కలిసిపోయి చీకటిని నిరోధిస్తూ సత్యవంతంగా, నిజాయితీగా, నిరాడంబరంగా, వాస్తవంగా, కాంతిగా ఉంటారు. ఇవన్నీ చేస్తే కాంతిగా ఉంటాం. ఇవన్నీ చెయ్యగలగాలి, ఆ సత్యంలో కూడా ఉండగలగాలి అని. సత్యవంతంగా ఉంటారు. మీరు భౌతికంగా ఏం చేసినా ప్రపంచపు కాంతిని పెంపొందించేదిగా ఉండాలి. అంటే భౌతికంగా ఏం చేసినా ప్రపంచ కాంతిని పెంచే విధంగా ఉండాలి. అంటే ప్రపంచం యొక్క కాంతిని పెంచే విధంగా ఉండాలే కానీ ప్రపంచం యొక్క కాంతి తగ్గేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. పక్కనోడిని నాశనం చేయాలి, పక్కనోడి నుంచి దోచుకోవాలి, వాడిని విమర్శించాలి, ఇట్లాగా ఈ మాటలన్నీ ఏం చేస్తుంది? ప్రపంచానికి కూడా ఒక కాంతి ఉంటుంది. మనకే కాదు కాంతి, ప్రపంచానికి కూడా కాంతి ఉంటుంది. ఆ కాంతిని తగ్గించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు అని చెప్తున్నారు. మీరు భౌతికంగా ఏం చేసినా ప్రపంచపు కాంతిని పెంపొందించేదిగా ఉండాలి. మీరు దొంగతనం, అసత్యాలు ఆడటం, వంచడం వంటివి చేస్తే చీకటిలో ఉంటారు. గుప్త జ్ఞానం అనేది నిజమైన ధర్మానికి, విలువలకు చెందింది. అంటే ఆ ధర్మానికి, ఆ విలువలకు చెందినట్లు మనం ఉన్నామనుకోండి, మన కాంతి పెరుగుతుంది, ప్రపంచం యొక్క కాంతి పెరుగుతుంది, రెండు పెరుగుతాయి. అందుకని మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి.
మొదటి శక్తి రేఖ మీ అనుభూతులను, మనోతలంలో మీ మనస్సును కాంతి కోసం పనిచేయిస్తుంది. ఉమ్, భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు కాంతిని సేవించినప్పుడు మీ కలశంలోని 3 జ్ఞాన దళాలు క్రమంగా వికసించి మీరు కాంతిలో జీవిస్తారు. మళ్ళీ అంతే. చదువుతాను మేడం. ఉమ్, మళ్ళీ చదవను మేడం. మొదటి శక్తి రేఖ మీ అనుభూతులను, మనోతలంలో మీ మనస్సును కాంతి కోసం పనిచేయిస్తుంది. ఉమ్, భౌతిక, అనుభూతిక, మనోశరీరాలు కాంతిని సేవించినప్పుడు మీ కలశంలోని 3 జ్ఞాన దళాలు క్రమంగా వికసించి మీరు కాంతిలో జీవిస్తారు. ఉమ్, ఓకే, అంతవరకు చాలేము. మేడం ఒక 5 లైన్స్ ఉన్నాయి మేడం. ఈ పాయింట్ అయిపోతుంది. మేధాశక్తి కంప్లీట్ ఓకే. అవుతుంది. చదువునా ఉమ్, మేడం. ఉమ్, కాంతిలో జీవించడం అంటే మీ చర్యలు, అనుభూతులు కాంతితో పూరించబడి ఉంటాయి. మీరు నిందలు, విమర్శలు, చిన్నబుచ్చటాలకు పాల్పడరు. అలా చేస్తే తిరస్కారం వస్తుంది. అంతే. మీ భౌతిక, అనుభూతిక, మనోశరీరపు దళాలను వికసింపచేసుకోవడం అంటే మీ ఉపకరణాలను నిర్మించడం. ఈ ఉపకరణాలు అంటే భౌతిక జ్ఞాన దళం ప్లీడియన్ తోనూ, అనుభూతిక జ్ఞాన దళం సిరియన్ తోనూ, మనోజ్ఞాన దళం ధ్రువ నక్షత్రంతోనూ అనుసంధిస్తుంది. ఓకే, అంతవరకు చదివావు కదరా, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం. ఉమ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి, టార్కం గురువు గారికి నా ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్.